నిక్షేపం చేయగలుగుతాం, ఆదాయం వస్తుంది. నా సిద్ధాంతం సంపద సృష్టించడానికి అభివృద్ధి చేస్తాను. వచ్చిన డబ్బులు మళ్ళీ మీ అభివృద్ధి కోసం సంక్షేమానికి ఖర్చు పెడతా. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచుకుంటాడు. నేను చేయబోయేది 15 రూపాయలు ఇచ్చి లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేను చూస్తా. నా ఆలోచన ఒకటి, డబ్బులు ఇవ్వడమే కాదు, పేదవాళ్ళని ఆదుకోవడానికి నేను అన్ని విధాలు ఆలోచిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఖనిజ సంపద దోచుకున్నాడు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశాడు, అప్పులు మాత్రం మిగిలే పరిస్థితి వచ్చింది. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. పెత్తందారు అంటాడు, పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను. ఇక్కడ తమ్ముళ్ళు ఎవరైనా సరే, కుటుంబ పెద్ద గాని, ఒక సంస్థ యజమాని గాని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గాని పనులు చేసి సంపద సృష్టిస్తే ముందుకు తీసుకుపోతాం. అసమర్థుడు వచ్చి లూటీ చేస్తే వెనక్కి వెళ్ళిపోతాం, కంపెనీ కూడా కూలిపోతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రిలయన్స్ ఉంది, రిలయన్స్ కి 2 బిడ్డలు, ముఖేష్ అంబానీ, అదే మరి ఇంకొకరెవరు, అనిల్ అంబానీ. మా పిల్లలకు బాగా తెలుసు. ఇద్దరు విడిపోయినప్పుడు తండ్రి ఆస్తుల్లో సమానంగా ఆస్తి పంపకాలు జరిగాయి. కానీ ఈరోజు అనిల్ అంబానీ దివాలా తీశాడు, ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే కుబేరుడిగా తయారయ్యాడు. మీకు అర్థమైందా? ఇది నేను హైదరాబాద్ లో సంపద సృష్టించాను. ఎవరేసారా ఔటర్ రింగ్ రోడ్డు, ఎవరు కట్టారా హైటెక్ సిటీ, ఎవరేసారా ఎయిర్పోర్టు, ఎవరు కట్టారా జినాం వ్యాలీ, అన్ని నేను చేసేటే కదా. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, బాధపడ్డా, ఏమీ చేయలేకపోయా. విభజన జరిగిన తర్వాత ఒకటే ఆలోచించా, పట్టుదలగా వచ్చా, అక్కడ చేశాను. అది తెలంగాణకి వెళ్ళింది, పర్వాలేదు, ఈ రాష్ట్రంలో వనరులు ఉన్నాయి. 2029కి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని రాత్రి మగళ్ళలో కష్టపడ్డా. పేదరికం నిర్మూలన చేశా. ఒక విషయం మీరు చూడండి, ఇక్కడ నేను చేసిన పనుల్లో మీరందరూ ఒక్కసారి చూస్తే ఈరోజు తెలంగాణ కంటే మన తలసరి ఆదాయం బాగా తగ్గిపోయింది. తమ్ముడు ఉండండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. విడిపోయినప్పుడు అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్లకు మనకు తలసరి ఆదాయం వ్యత్యాసం 35%. నేను ముఖ్యమంత్రి అవుతానే మీ ఆదాయం పెంచాలని కష్టపడి పరిశ్రమలు తెచ్చాను, ఎన్నో చేశాను. దానివల్ల 5 సంవత్సరాల్లో 27% వ్యత్యాసం వచ్చింది మనకు వాళ్ళకి. ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి వచ్చాడు, ఈరోజు వ్యత్యాసం 45%. రేపు కానీ ఇదే మార్గం అయితే వాళ్లకు మనకు 2 ఇంతల వ్యత్యాసం వస్తుంది. అంటే సౌత్ కొరియా నార్త్ కొరియా మారుగా సౌత్ కొరియా దూసుకెళ్తుంది, నార్త్ కొరియా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మీకేదో ఉద్ధరించారని, మీ ఆదాయం పెంచకుండా ఏం చేస్తే లాభం ఏంటని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచాడని చెప్పాను, అదే జరిగింది రాష్ట్రంలో. నేను ఒకటి హామీ ఇస్తున్నా, అన్ని వర్గాలను పైకి తీసుకొస్తా. ప్రత్యేకంగా పేదవాళ్ళ కోసం
అనేక కార్యక్రమాలు పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఒకసారి చూడండి, బీసీలు కూడా పూర్తిగా నష్టపోయారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోట. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు. 217 జీవో తీసుకొచ్చాడు. మీ యొక్క పొట్టగొట్టే పరిస్థితికి వచ్చాడు. మీకు డీజిల్ కానీ ఇలాంటి సబ్సిడీలు ఇస్తే అన్ని తీసేశాడు. నేను ఈరోజు చెప్తున్నా, మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఆదరణ ద్వారా పనిముట్లు ఇస్తాం, మత్స్యకారులను ఆదుకుంటాం, అందరికీ న్యాయం చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ సోదరిమణులు ఉన్నారు. రంజాన్ తోఫా ఇచ్చా వస్తా ఉందమ్మా. విదేశ విద్య ఇచ్చా వస్తా ఉందా? ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేసిన వస్తా ఉందా? ఏమీ రావడం లేదు. మళ్ళీ ఇవన్నీ పెడతా. మా తమ్ముడు అడిగాడు, అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి కడుపు నిండా తిండి పెడితే సహించలేని అహంకారి, సహించలేని పెత్తందారి ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, నేను వస్తానే అన్నా క్యాంటీన్లు పెడతాం, పేదవాళ్ళకు కడుపు నిండా తిండి పెడతాం. ఇది జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఒక విషయం చెప్తున్నా, ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు. అవునా కాదా? ఇక్కడ ఉన్నారా లేదా? ఉంటే జైలుపై కదని చెప్పండి ఉన్నారని. నేను అడుగుతున్నా, మీరందరూ ఓట్లేస్త్రీ. పోయినసారి పెద్ద మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్త్రీ. ఎవరికైనా మీకు లాభం జరిగిందా అని అడుగుతున్నా. ఏ కార్యక్రమం ఇచ్చినా అందరితో సమానంగా మీకు ఇచ్చారు తప్ప మీకు ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమం ఇచ్చారా? ₹1 ఇచ్చారా? నేను 27 దళితుల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాలు తీసుకొచ్చాను. 27 పాలసీల్ని, సంక్షేమ పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఎస్సీ పిల్లలు ఎక్కడ చదువుకోవాలంటే అక్కడ చదివించడానికి నేను ఆ రోజు అన్ని కాలేజీలు పంపించా. ఒక్క స్కూల్లో ఒక సీట్ ఇచ్చారా? ఇప్పుడు మీకు ఇచ్చారా అని అడుగుతున్నా. మీ పిల్లలు ఎక్కడన్నా చదువుతున్నారా అని అడుగుతున్నా. ఇతని అహంకారం ఎంతుందంటే, అంబేద్కర్ విదేశ విద్యా విధానాన్ని నేను ప్రవేశపెట్టాను. ఎస్సీ పిల్లలు చదువుకోవాలంటే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా పోయి 15 లక్షలు 20 లక్షలు చదివించా. ఈరోజు అడుగుతున్నా, ఒక్కరికి ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని, అంటే అంబేద్కర్ కంటే గొప్పోడైనా. ఇది దళితులకు చేసే ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈయన అహంభావం చూస్తే దళితులకి సర్వం వ్యతిరేకం చేసి, ఎవరైనా మాట్లాడితే నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు.